పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారదోలితివి. ధరణిలో పాపమే తాండవించుచుండగా నరునిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటి రాజ్యమేలుచుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారదోలితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసుక్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థపరిచిన మంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్పది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దివ్య పూజా బలిలో గట్టు మేరీ సుభాషిణి జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయమని అర్థిస్తూ ఉన్నారు. నిత్య కిరణ్, సుచరిత, రోస్ మేరీ కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజా బలిని అర్పిస్తూ ఉన్నారు. జీ పాల్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. షర్మిల దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి ఆశీర్వాదాల కొరకు, మరియు పాల్ రాజ్, సుమలత దేవుని కొరకు దేవునికి ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజా బలిని అర్థిస్తున్నారు. వై నందిని, సిహెచ్ చరణ్ కుమార్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజా బలిని అర్పిస్తున్నారు. ఉప్పాడ పద్మిని గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, సంకిల్ జయరాజు గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, నీలపోసు జోసఫ్ రాజు గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, సిహెచ్ బాల్ తెరీసా మరియు వారి కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం ఇచ్చినందులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. టి జోజప్ప, రత్నాలు, దేవరాజు, రమ్య, వేదాంశ్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. బి వీరసత్యం, బి విశాలి సంపూర్ణ ఆయురారోగ్యం కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తున్నారు. పర్తాపు చిన్నప్ప మంచి ఆయురారోగ్యం కొరకు, దొడ్డి రాజమ్మ, మాణిక్యం వీరాత్మకు నుంచి విశ్రాంతిని తెచ్చేయమని, గడ్రెడ్డి కృష్ణనాయుడు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు తలంచిన తలంపులు నెరవేరాలని, సురుపల్లి వెలంగిని రాజ్ తరుణ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు దేవునికి ఆశీర్వాదాలు కోరుకొనుచున్నారు. ప్రత్యేక విధంగా ఈ రోజున జొన్నాడ నిర్మల, ఎజ్జల రవీంద్రబాబు, గర్బాపు విజయ్ కుమార్ వీరాత్మలకు నుంచి విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేక విధంగా ఈ రోజున జొన్నాడ నిర్మల జాన్ ప్రకాష్ ఫాదర్ గారి యొక్క చెల్లి సహోదరి ఈ దివ్య పూజాబుల్లో ప్రత్యేక విధంగా ప్రార్థన చేయడం నిమిత్తమై ఈ రోజున ఈ పవిత్రమైన ఆదివారం రోజున ఫాదర్ గారు దివ్య పూజాబులను సమర్పించబోతున్నారు. వారితో కలిసి మనము కూడా ఏకీభవిస్తూ ప్రత్యేక విధంగా జొన్నాడ నిర్మల గారి టీచర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. అదేవిధముగా దివ్య పూజాబులను సమర్పించడానికి ఫాదర్ గారిని మనమందరం కూడా ఆహ్వానిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగ చేయాలని ఈ దివ్య పూజాబులను అర్పించ ఫాదర్ గారిని స్వాగతిద్దాం. వెల్కమ్ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువు సంకల్పములు కలకాలము చెల్లును. అతడు వారిని మరణము నుండి రక్షించును,
కరువు కాలమున వారి అసువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అయిన శ్రీ సభ రెండవ పాస్కా కాల ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ ఆదివారమున ప్రత్యేకముగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క దివ్య కారుణ్యాన్ని ధ్యానించమని ప్రత్యేకముగా మన శ్రీ సభ నిన్ను నన్ను అందరినీ నడిపిస్తూ ఆ కారుణ్యములో మన జీవితాలు తేజరిల్లాలని హితో పలుకుతూ బోధిస్తూ ఉంది. నిజమే, దేవుని కరుణ, జాలి, కనికరము కారణముగానే మనం అందరము ఈ స్థితిలో ఉన్నాము. ఎక్కడో మనం రక్షణ లేకుండా, విముక్తి లేకుండా, క్షమాపణ లేకుండా గతించే స్థితిలో ఉన్న మనలను దేవుడు తన అనంత కరుణ చేత, కృప చేత, ప్రేమ చేత ఈ స్థితిలోకి తీసుకొచ్చారు. చివరికి ఏమంటున్నారంటే, మీ యోగ్యత, మీ అర్హత అన్నిటికీ మించి నేను నా కరుణను చూపిస్తున్నాను. చూపించి ఏం చేస్తానో తెలుసా? సంపూర్ణమైనటువంటి జీవితాన్ని, పరిపూర్ణతను నేను మీకు ప్రసాదిస్తాను. ఇదే దివ్య కారుణ్యానికి చక్కని సూచన, ద బెస్ట్ ఎగ్జాంపుల్, చక్కని ఉదాహరణ, మనం చక్కని సాక్ష్యం ఇదే. నా దివ్య కారుణ్యానికి పరాకాష్ట మీ పరిపూర్ణత, నా పరిపూర్ణత. ఈ యొక్క గొప్ప ఆలోచనను, ఈ గొప్ప జీవాన్ని కలిగించే ఈ మాటను మన హృదయంలో నిలుపుకొని ఈ పూజలో పాలు పంచుకుందాం. ఈ పరిశుద్ధ పూజలో పాలు పంచుకునే ముందు మనం చేసిన పాపదోషాలను గుర్తుకు తెచ్చుకొని, ప్రభువా, మీ అనంత కృపా కరుణలచే నా పాపాన్ని క్షమించండి, నన్ను శుద్ధి చేయండి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును
నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. Gloria, 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 Gloria. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయచూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria.
ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ దివ్య కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనడు వస్త్రములు మాకు ధరింపచేయండి. వారి ప్రేమతో మమ్ము తేజరిల్లు చేయండి. ఈ విధమున మేము వారి ప్రేమ రూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులమాగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12వ వచనము నుండి 16వ వచనం వరకు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము పవిత్ర వచనములు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మండపములో చేరి అపోస్తలులను గూర్చి గొప్పగా చెప్పుచున్నాను. బయటనున్న ఇతరులు ఎవరును వారితో చేరుటకు సాహసించలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను
కొందరిపై పడగలదను. ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుప్రక్కలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చుండిరి. ఇట్లు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యము, భాగ్య సిరు లేకున్నను స్వర్గం ఇచ్చే కారుణ్యము. ఊరు పేరు లేకున్నను చేరదీసే కారుణ్యము, భాగ్య సిరులు లేకున్నను స్వర్గమిచ్చే కారుణ్యము. వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరిచే కారుణ్యము. వ్యాధి బాధలెన్నున్నను ఓదార్చి గుణపరిచే కారుణ్యము. నా పోరాటంలో నా ప్రయాణంలో నా పోరాటంలో ప్రయాణంలో తోడుగా నిలిచే కారుణ్యము. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. ప్రేమను మించిన ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. నేను మరణించి తిని కానీ చూడుము, నేను సదా జీవించి ఉండును. రెండవ పఠనం దర్శన గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు వచనములు, 12, 13 మరియు 17 నుండి 19 వరకు వచనములు. నేను మీ సోదరుడగు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములో మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున
నేను పద్మోసు ద్వీపమునకు కొనుపోబడితిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకా ధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నదంతయు గ్రంథస్థము గావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్మూర్ణ, పెర్గాము, తియతైరా, సార్దీసు, ఫిలడెల్ఫియా, లవోదికియ అందలి సమస్త సంఘములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలుసుకొనుటకై వెనుకకు తిరిగి తిని, అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. పక్షమున ఆయన సువర్ణమయ పట్టిక తాల్చి ఉండెను. ఆయన శిరస్సు, శిరోజలములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కళ్ళు అగ్ని గోళముల వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోష వలె ఉండెను. ఆయన కుడి హస్తమున 7 తారకలు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోట నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీప్యమానమై ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతిని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకము, ఆది అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించి తిని, కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు, మృత్యలోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము గావింపుము. జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. ఇది ప్రభువు వాక్కు. सा 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 पानी सा 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 पानी गा 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 मा परी सा 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 पानी सा 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 पानी गा 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 मा परी आ హల్లెలూయా 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 ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేయి వేణువులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేయి వేణువులా నీ కీర్తన పాడెదా. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా.
భ్రష్టులైన మా మానవ జాతిని విమోచించగా దిగి వచ్చితివి. భ్రష్టులైన మా మానవ జాతి విమోచించగా దిగి వచ్చితివి. విశ్వశాంతి ప్రస్థానము కాగా ప్రేమ రాజ్యమును స్థాపించితివి. నీ ప్రభావము విశ్వసనీయత జగతికి చాటెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 20 వచనములు 19 నుండి 31 వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక్క చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములు పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా నా ప్రభు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను
శిష్యుల ఎదుట చేశాను, అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఆ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవిస్తూ ప్రార్థించండి. మా ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు రక్షక, పరిశుద్ధాత్మదేవ, మీ పవిత్ర త్రియేక నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దేవ, గడిచిన కాలమంతా, గడిచిన వారమంతా మమ్మలను కాచి కాపాడుతూ, మీ రెక్కల మాటున భద్రపరుస్తూ, మమ్మలను సజీవులుగా నడిపించి, ఈ దినమున మీ సన్నిధిలో మమ్మలను సమావేశపరిచి మేము స్తుతించే భాగ్యాన్ని కలుగ చేసినందులకు మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దేవా, మీరు మా పట్ల చూపిస్తున్న కరుణా ప్రేమలకు, మీరు మా పట్ల కురిపిస్తున్నటువంటి హేరాల అనుగ్రహములకు మేము మీకు నిండైన కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న మా అందరికీ మా దేవా, మీ సందేశాన్ని వినిపించండి. మీ వాక్యాన్ని మాకు నేర్పండి. వాక్యములో ఉన్నటువంటి పరమార్థాన్ని, మర్మములను మేము గ్రహించేవారిగా మమ్ము నడిపించండి. మా దేవా, మీ వాక్యము మా పాదాలకు దీపము, మా త్రోవలకు వెలుగు. అటువంటి జీవమునిచ్చే మీ వాక్కు చేత మమ్ము పోషించండి. ఇప్పుడే వాక్యాన్ని చదువుకున్నాం. మా దేవా, వాక్యములో ఉన్న పరమార్థాన్ని గ్రహించి సందేశాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యాన్ని ధ్యానించటానికి శ్రద్ధాశక్తి, ఏక మనస్సు, మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో పవిత్రపరచండి. ఈ ప్రార్థన మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది. గురువైన తర్వాత అనుకుంటా మొట్టమొదటిసారి ఆదివారం నాడు సెయింట్ ఆంటనీస్ దేవాలయానికి వచ్చి పూజ చేసే భాగ్యం, చాలాసార్లు పూజ చేశాను, కానీ ఆదివారం నాడు ఇది చాలా రోజుల తర్వాత చేయటం. నేను ఇక్కడ 2 నెలలు చిన్న ఫాదర్గా పనిచేసి, మీకు ఎవరికి తెలియదు, 28 సంవత్సరాల క్రితం గురువు అవగానే 2 నెలలు ఇక్కడ చిన్న ఫాదర్గా పనిచేశాను. తర్వాత కాకినాడ, ద్రాక్షారాం అటువైపు వెళ్ళాను. ఆ రోజుల్లో ఆదివారం పూజ చేశాను, మరలా ఇప్పుడు చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ అవకాశానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన సందేశాన్ని గ్రహించటానికి మనం ప్రయత్నించుకుందాం. ఈరోజు 2 విషయాలు మనం చక్కగా ధ్యానం చేస్తూ సందేశాన్ని గ్రహించడానికి ప్రయత్నించుదాం. మొట్టమొదటిది, ఇది 2వ పాస్కా కాల ఆదివారం.
రెండవది, ఈ రెండవ పాస్కా కాల ఆదివారములో మనమందరము కలిసి యేసు ప్రభువు కరుణామయుడు, కారుణ్యమూర్తి, కనికరపూరితుడు, దయగలవాడు అన్నింట్లో ఒక మాటలో చెప్పాలంటే ప్రేమగల దేవుడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తూ సందేశాన్ని గ్రహించబోతున్నాం. దివ్య కారుణ్యం, ఆ మాట వినేసరికి ప్రియ దైవ ప్రజలారా, మనకు వెనువెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ముఖ వర్చస్సు మన మదిలోకి వస్తుంది. మీరు గమనించండి, యేసు ప్రభువు స్వరూపాన్ని కానీ పటాన్ని కానీ లేక ఫోటోని కానీ చూడగానే మనకు ఏం కనిపిస్తుంది? ఏమి మదిలో మనకు మెదులుతూ ఉంది? మొట్టమొదట ఆయన చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అవునా కాదా? డౌటా? ఏమనిపిస్తుంది? ఏమో, వీళ్ళు చాలామందికి చాలా చాలా జవాబులు ఉంటాయి. కానీ యేసు ప్రభువు యొక్క ముఖ వర్చస్సును, పటాన్ని, స్వరూపాన్ని చూడగానే ఏదో తెలియనటువంటి ఆరాధనా భావం, ఏదో తెలియనటువంటి గౌరవ మర్యాదలు, ఏదో చెప్పలేనటువంటి భక్తిభావం ప్రతి భక్తుని లేక విశ్వాసి హృదయములో మెదలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది దేవుళ్ళను చూస్తూ ఉంటాం, దేవతలను చూస్తుంటాం, బాబాలను చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువుని చూచిన తరువాత వచ్చే ఆ స్పందనలు మిగతా దేవుళ్ళు, దేవతలను, బాబాలను చూస్తే ఏ భక్తునికి, విశ్వాసికి రాదు. అది మొట్టమొదట మనం గ్రహించాలి. ఫోటోలోనే, స్వరూపంలోనే, ఆ ముఖములోనే కనిపిస్తుంది జాలువారే కరుణా ప్రవాహం, కనిపించే దయ, ఆకట్టుకునే కనికరం, పాపిని సహితం దహించి వేసే ప్రేమ జ్వాల మనకు కనిపిస్తూ ఉంటుంది. మన స్వర్గీయ జగద్గురువులు ఫ్రాన్సిస్ పాప్ గారు 2025 సంవత్సరాల క్రితం తండ్రి దేవుని మదిలో మెదలినటువంటి ప్రేమ ప్రవాహాన్ని, కరుణా ప్రవాహాన్ని మరలా ఈ సంవత్సరం సకల మానవాళికి గుర్తు చేస్తున్నటువంటి ఘనత మన ఫ్రాన్సిస్ పాప్ గారిది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తున్నాం? మనకందరికీ ఈ మాటలు చాలా చాలా అలవాటు. ప్రేమ, కరుణ, దయ, కనికరం, క్షమాపణ, స్వస్థత, రక్షణ, ఇవన్నీ మాటలు మనం విని 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 చెవులేమైపోయే కొన్నిసార్లు మొద్దుబారిపోతూ ఉంటాయి. కానీ లోపల ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మరి ఒకసారి ప్రపంచానికి, సమాజానికి తెలియచేసింది ఈ జగద్గురువులు ఫ్రాన్సిస్ పాప్ గారు. ఆయన ఏమన్నారంటే, ఇయర్ ఆఫ్ మర్సీ, ఈ సంవత్సరం, ఏ సంవత్సరం ఇది? ఏ సంవత్సరం ఇది? దేవుని కనికరానికి, దేవుని దయకు,
దేవుని యొక్క ప్రేమకు సంబంధించినటువంటి సంవత్సరంగా ప్రకటించారు. ఎన్నో కాంట్రవర్షియల్ ఇష్యూస్, కాంట్రవర్షియల్ అంటే ఎన్నో వ్యతిరేక భావాలతో ఉన్నటువంటి భావజాలాన్ని సహితం ఆయన దూరం చేసి దేవునికి అందరూ కావాలి, ఏ ఒక్కరూ తప్పిపోవటం దేవునికి ఇష్టం లేదు, అందరూ కావాలి. ఈ దేశస్థుడా ఆ దేశస్థుడా, ఈ జాతివాడా ఆ జాతివాడా, నల్లవాడా తెల్లవాడా, ఈ భాష ఆ భాష, ఎటువంటి తారతమ్యం లేకుండా, భేదం లేకుండా అందరికీ దేవుడు కావాలి. దేవుడు అందరినీ కూడా చేరదీస్తారు. ఈ సత్యం ఎలా తెలియాలి లోకానికి? అంత అనంతమైన ప్రేమ, అనంతమైనటువంటి కరుణా ప్రవాహం ఈ లోక ప్రజలకు ఎలా అందించాలి? అప్పుడప్పుడే విచ్ఛిన్నమవుతున్నటువంటి ఎంతోమంది గ్రూపులుగా చేరినటువంటి ప్రజలు, మేము చర్చికి ఇదిగో తప్పు చేసేవాళ్ళు అవసరం లేదు, పాపాలు చేసేవారు దూరం అయిపోతూ ఉన్నారు. అబోర్షన్స్, యుతనాషియా, చిన్నపిల్లలను గర్భంలోనే త్రుంచేయటం, ఈ పాపానికి పరిహారం లేదా? మరలా దైవత్వం విషయంలో ఎన్నో భాగాలుగా విడిపోయి దేవునికి దూరమైనటువంటి ఎంతోమంది వ్యక్తులు, ఇంకో ప్రక్క దబ్బర సిద్ధాంతాలతో దూరమైపోతున్నటువంటి వ్యక్తులు, మరికొంతమంది దేవుడు లేరు అని దూరమైపోతున్నటువంటి వ్యక్తులు, మరికొంతమంది దైవానికి వ్యతిరేకంగా, ప్రకృతికి విరుద్ధంగా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మగవారు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఇది చర్చ అంగీకరించదు, దూరం వెళ్ళిపోతున్నారు. దైవ ప్రజలారా, సిద్ధాంతాలు పట్టుకొని దేశంలో ఉన్నటువంటి కొన్ని మత సిద్ధాంతాలను పట్టుకొని దూరంగా వెళ్ళిపోతున్నారు. తప్పులు చేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నారు. చివరికి ఈ విశాలమైనటువంటి ద యూనివర్సల్ చర్చ్, ఏక పవిత్ర కథోలిక అపొస్తోలిక, క్యాథలిక్ అంటే యూనివర్సల్, విశ్వవ్యాప్తమైనటువంటి ఈ యొక్క శ్రీ సభ ఏమైపోతుంది? రాను రాను చిన్నదైపోతుంది. కారణం ఏంటి? యేసు ప్రభువు బోధించినటువంటి ఆ సిద్ధాంతం లోపం కనిపిస్తుంది. సిద్ధాంతంలో ఆ బోధించే విషయంలో లోపం కనిపిస్తుంది. ఏంటా బోధ, ఏంటా సిద్ధాంతం అని చెప్పి మరలా పరిశుద్ధ పాపు గారు పైకి తీశారు. దేవునికి అందరూ కావాలి. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి భావాజాలంతో ఉన్నా సరే, నువ్వు నమ్మలేకపోయినా సరే, నీవు తప్పులు చేసి పాపాలు చేసి సమాజాన్ని చీల్చి నీ స్వార్థం కోసం దేవునికి దూరం అయిపోయినా సరే, దేవునికి నువ్వు కావాలి, దేవునికి నీవు అవసరం. ఎలా అవసరం? ఎందుకు కావాలి? నీవు నా బిడ్డవు, నువ్వు నా కుమారుడు, నువ్వు నా కుమార్తెవు. నువ్వు నాతో ఉండకపోతే ఎవరితో ఉంటావు? వేరే వాళ్ళతో ఉండడానికి నేను ఒప్పుకోను. నీ ఆలోచనలు నీ అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఏదైనా అప్పటికి కూడాను నీవు నాకు కావాలి. అందుకేం చేస్తున్నారు? ఆయన కరుణను హద్దులు దాటి, షరతులు దాటి ఆయన కరుణను చూపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ పాపు గారు అంటున్నారు, నేనెవరిని ఆ గే మ్యారేజెస్ లేకపోతే చర్చికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళను రక్షణ లేదని చెప్పడానికి నేనెవరిని? దేవుడు అందరినీ దరికి చేరుస్తాడు.
దేవునికి అందరూ కావాలి అన్న గొప్ప సిద్ధాంతాన్ని, గొప్ప ఆత్మీయ భావాన్ని ఈ సమాజానికి చాటి చెప్పడానికి పరిశుద్ధ పాపు గారు ఏం చేశారంటే ఇయర్ ఆఫ్ మర్సీ, ఇయర్ ఆఫ్ మర్సీ. మీరు పటాలు చూసినప్పుడు దివ్యకారుణ్య పటం చూశారు కదా, ఏం కనిపిస్తుంది? ఒకటి ఒక చెయ్య ఎక్కడుంది, ఇంకో చెయ్యి ఆశీర్వదించే చెయ్యి. మీరు గమనించండి, వచ్చే కిరణాలు, ఆ కిరణాలు ఎలా ఉన్నాయి? ఎరుపు తెలుపు కిరణాలు. ఏంటా ఎరుపు తెలుపు కిరణాలు? గట్టిగా ఒకరు. ఎరుపు తెలుపు కిరణాలు దేనికి చిహ్నం? అవి తెలుపు కిరణాలు. ఇదిగో నా దివ్య కుమారుడు, నేను, ఈశ్వరు అంటున్నారు, నేను నా శ్రమల మరణ పునరుత్థానముల ద్వారా లోకానికి రక్షణ ప్రసాదించాను. ఆ రక్షణ ప్రవాహం మీలో కూడా అది జాలువారాలంటే, ఆ ప్రవాహం మీలో కూడా ప్రవహించాలంటే, ఇదిగో నేను స్థాపించినటువంటి దివ్య సంస్కారం జ్ఞానస్నానాన్ని అందరూ కూడా పుచ్చుకోవాలి. ఇది ఆ తెలుపు కిరణాలు. రెండవది ఎరుపు కిరణాలు. మీరేం చేస్తున్నారు? మీ పాపము చేత, మీ దుష్టత్వము చేత మీరు ఆ నిర్మలమైనటువంటి ఉన్నెలాంటి మంచు లాంటి మీ హృదయాన్ని ఎర్రగా మీరు మారుస్తున్నారు. దానిని కడిగివేయటానికి నేను పాప సంకీర్తనాన్ని నేను మీకు స్థాపించాను. ఈనాటి సువిశేషం శ్వాసను ఊది. ఏంటి శ్వాస? ప్రభు ఎప్పుడు ఒకసారి ఊదారు శ్వాస. ఎప్పుడు ఊదారు ఆయన? మానవుని సృజించినప్పుడు ఆయన మట్టిని తీసుకొని ఆయన శ్వాస ఊది మనిషిగా ఆదాము యవములుగా సృజించారు. మరలా ఇప్పుడు కూడా వాక్యం మనకు ఘోషిస్తూ ఉంది, ఆయన వారి మీద శ్వాస ఊది రెండవ జన్మకు, రెండవ పుట్టుకకు ఈ శ్వాస. ఏంటి శ్వాస? నీ పాపాన్ని హరించి వేసే శ్వాస, నీకు నూతన జీవాన్ని ఇచ్చే శ్వాస, నిన్ను దేవుడంతట వారినిగా తయారు చేసే శ్వాస ఇది. అప్పటి శ్వాస ఏమైంది? ఆ శ్వాసను కలుషితం చేశారు. కానీ ఈ శ్వాస యేసు ప్రభు వారి మీద శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందండి. ఏమంటున్నారు? ఎవరి పాపాలనైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, ఎవరి పాపాలనైతే మీరు క్షమింపరో అవి క్షమింపబడవని చెప్పి అధికారం ఇస్తూ ప్రక్షాళన కార్యాన్ని, ప్రక్షాళన ప్రక్రియను ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి నేర్పారు. అంటే ఉద్దేశం ఏంటి? మీరు నాలాగే ఉండాలి, నావలే ఉండాలి, నన్ను పోలిన వారిగా ఉండాలి. అందుకే ఈ మనుష్యావతారం, అందుకే ఈ శిలువ మరణం, అందుకే ఈ బాధలు అన్నీ భరించి జయించి మీకు నేను ఒక మాతృకను చూపిస్తున్నాను. నన్ను అనుసరించండి, నన్ను వెంబడించండి. ప్రియ దైవ ప్రజలారా, ఇది కరుణా ప్రవాహం. ఆయన నీ స్థితిని చూడరు, నీ పాపాన్ని చూడరు, నీ దరిద్రాన్ని చూడరు, నీ మూర్ఖత్వాన్ని చూడరు, నీ దుష్టత్వాన్ని చూడరు. అని చూసేదేంటి? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన తప్పిపోయిన వారిని వెదకి పట్టుకొని రక్షిస్తాడు. రక్షించే దేవుడు మన ప్రభు. నువ్వు పారిపోతుంటే, బయట ఉంటే, త్రోవ తప్పి ఉంటే ఆయన ఏం చేస్తాడు? నీ వెనక వచ్చి నిన్ను పట్టుకొని రక్షించే దేవుడు. అది ఆయన కరుణా ప్రవాహం. ఈ సత్యాన్ని చాటి చెప్పేదే దివ్య కారుణ్యం. దివ్య కారుణ్యం. మనం ఈరోజు 3 పట్టణాలు మనం చూసాం.
మొదటి పట్టణంలో మీ అందరూ వినే ఉంటారు. శిష్యులు, ముఖ్యంగా పేతురు గారు, ఆయన నడిచి వెళ్తుంటే ప్రజలు ఆయన అంగీని తాకాలని, మరికొంతమంది ఆయన ముట్టుకోవాలని, మరికొంతమంది వారి విశ్వాసం చూడండి ఎలా ఉందంట. వాక్యంలో ఏమనుంది? ఆయన నీడ పడితే చాలు స్వస్థత. అంత గొప్ప శక్తి ఎవరి దగ్గర నుంచి పొందగలిగారు? యేసు క్రీస్తు ప్రభువారి నుంచి దగ్గర నుంచి పొందగలిగారు. యేసు ప్రభువు స్వస్థపరుస్తారు. అది ఏ వ్యాధి అయినప్పటికీ, ఏ రోగమైనప్పటికీ, శారీరక రోగమైన, ఆత్మీయ రోగమైన, మానసిక రోగమైన ఆయన ఏం చేస్తారు? దాన్ని బాపుతారు, తిరుగులేరు. ఇంకా ప్రజలు వస్తుంటుంటే ఆయన నీడ పడితే చాలు. ఇక్కడ చిన్న కంపారిజన్. యేసు ప్రభు ఆయన వస్త్రాలు తాకటానికి ప్రజలు వెనక వచ్చేవారు, కానీ ఆయన నీడ ఎక్కడ ఆ మాట మనకి సువిశేషంలో కనిపించట్లేదు. కానీ గమనించండి యోహాను సువార్త 14:12 ఒకసారి తీసుకోండి. 14:12లో కనిపిస్తుంది. ఏమంటున్నారంటే, ఆయనని విశ్వసించువారంట ఆయన చేసిన పనుల కంటే మిన్నైన కార్యాలు చేస్తారంట. ఆయన విశ్వసించేవారంట, నన్ను కాదు, నేను చేసిన పనుల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అది దేవుని కరుణా ప్రవాహం. ఆయన విశ్వసిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన నమ్మితే ఏమంటున్నారు? నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అంటే ఆ కరుణను, ప్రేమను దేవుడు ఏం చేస్తున్నారు? తన శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా ప్రజలకు అందించే ఆ సౌలభ్యాన్ని వారికి ప్రసాదిస్తున్నారు. నీడ పడితే చాలు. దేవుని ప్రేమ, కరుణ ఏం చేస్తుంది? ఎటువంటి వ్యక్తినైనా స్వస్థపరుస్తుంది. స్థితిగతి ఏమైనప్పటికీ కూడా నీవు వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నావంటే, ఆయన నీడ తాకితే చాలు, ఆయన వస్త్రం తాకితే చాలు, ఆయన పాదాలు ముట్టుకుంటే చాలు, ఆయన వాక్యాన్ని ఆలకిస్తే చాలు, ఆయన్ని ఆరాధిస్తే చాలు, ఆయన మాట వింటే చాలు, విశ్వాసంతో వస్తే స్వస్థత చేకూరుతుంది. రెండవ పట్టణంలో మనం బాగా గమనించినట్లయితే మీరు వినే ఉంటారు, నేను ఆల్ఫా ఒమేగా, ఆదియు అంత్యము, నేను సదా జీవించువాడను. ఆయనకు మరణం లేదు. ఆయన ఏమంటున్నాడు? నేను ఇమ్మానుయేలు దేవుడను, నేను మీ మధ్యలో ఉన్న దేవుడని, జీవించిన దేవుడను, మీతో ఉన్నవాడను, నేను మీలో ఉన్నాను. నేను మీతో ఉంటుండగా మీకు భయం ఎందుకు? ఆయన అంటున్నారు, నేను మీతో ఉన్నాను, మీరు నా సన్నిధిని, నా ప్రత్యక్షతను, నా ఉనికిని గుర్తించి మీరు ధైర్యంగా మీరు జీవించండి. ఇక మిమ్ములను పాపము కానీ, మరణము కానీ, సైతాను కానీ మీ దరి చేరదు. ఎందుకంటే నేను సదా జీవించే దేవుడను, మీ మాటను ఆలకించే దేవుడను, మీరు పిలిస్తే పలికే దేవుడను. నేను మీ మధ్యలో ఉన్నాను. ఆదియు అంత్యమునైనటువంటి వాడని నేను. నాకు పుట్టుక చావు లేదు, ఆరంభము అంత్యము లేదు, నిత్యము జీవించేవాడని నేను మీతో ఉన్నాను. మీకు భయం ఎందుకు? సువిశేషంలో మనకు చక్కనైన సందేశం. థోమస్ గారు, ఆయన ప్రభుతో పాటు 3 సంవత్సరాలు ఉన్నారు. ఈయన ప్రశ్నలు వేస్తే డౌటింగ్ థామస్, ఈయన సందేహించే థోమస్ గారు డౌటులు వేస్తే, సందేహాలు, ప్రశ్నలు వేస్తే దానికి చక్కనైన సమాధానం దేవుడు యేసు ప్రభువు వారు ఇచ్చారు.
ప్రభువా మాకు మార్గం తెలియదు, మాకు మార్గం ఎట్లా తెలుస్తుంది? మీరు పైకి వెళ్ళిపోతానంటున్నారు, పరలోకానికి వెళ్తామంటున్నారు, అక్కడ గదులు సిద్ధం చేస్తానంటున్నారు, మాకు మార్గం తెలియదు, ఎలా? ప్రభు అన్నారు, ఈ లోకాన్ని ప్రేరణకు గురి చేసే, ఈ లోకాన్ని రక్షించే బలమైనటువంటి మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడు. ఇంత గొప్ప బలమైనటువంటి రక్షణ సందేశాన్ని థామస్ గారు పొందారు. మాటలు విన్నారు, నేను మనుషుల చేతికి అప్పగింపబడాలి, వారు నన్ను పట్టుకుంటారు, బంధిస్తారు, నన్ను హింసిస్తారు, చివరకు మరణానికి గురి చేస్తారు, అయినప్పటికీ మనిషి కుమారుడు 3వ రోజు మహిమతో లెగుస్తారని చెప్పినా సరే ఆ మాటలు మదిలో కానీ మనస్సులో కానీ ఇంకెంపు చేసుకోలేదు. అందుకేమంటున్నాడు, అన్నీ మర్చిపోయాడు. యేసుప్రభు మాటలకు దూరం అయిపోయాడు, యేసుప్రభు యొక్క స్వస్థతలకు దూరం అయిపోయాడు, యేసుప్రభు యొక్క బోధలకు దూరం అయిపోయాడు. ఏ శిష్యుడైతే యేసుప్రభుకు దగ్గరగా ఉండి అన్నీ కూడా సందేహాలను నివృత్తి చేసుకుంటూ దగ్గరగా జీవించినటువంటి థోమాస్ గారు ప్రభు చనిపోయేసరికి నేను ఆయను విశ్వసింపనుగాక విశ్వసింపను, నమ్మనుగాక నమ్మను. ఎలా నమ్ముతాడంట? ఈనాడు ఈ భౌతిక గజతార్కిక సిద్ధాంతవాదులు చూపిస్తున్నటువంటి ప్రశ్నలు, నేను చూడాలి, నేను వినాలి, నేను తాకాలి. సైన్స్ చూస్తేనే, కనిపిస్తేనే, వింటేనే, ముట్టుకుంటేనే కనిపించేది. నేను ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో, ఆయన ప్రక్కలో నేను నా వేలు పెట్టి చూడాలి, చూసి నా వేలు పెట్టాలి, చూడడం తరువాత నా వేలు కూడా పెడతాను, అప్పుడే నమ్ముతాను. ఏమైపోయింది ఈ బోధన? ఏమైపోయింది 3 సంవత్సరాల పాటు యేసుప్రభుతో తిరిగినటువంటి ఆ యొక్క అనుబంధం ఏమైపోయింది? అన్నీ మర్చిపోయారు. నేను నమ్మనుగాక నమ్మను. ప్రభువు రాగానే, ప్రత్యక్షం అవగానే ఏం చేయాలి? తిట్టకుండా తిట్టాలా? నిన్న ఎన్నుకున్నాను, నువ్వే నాకు దొరికావా? అనవసరం నేను ఎన్నుకున్నాను. కానీ దేవుని నైజం అది కాదు. తోమా రా, నన్ను చూడు, నా గాయాలు చూడు, నా ప్రక్క చూడు. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. చూసి విశ్వసించే కంటే చూడక విశ్వసించేవారు ధన్యులు. ఆ విధంగా నువ్వు తయారవ్వాలి. వెంటనే మనస్సు, తన జీవితం ద్రవించిపోయింది. నా ప్రభువా, నా దేవా, ఆ మాట చాలు. దేవుడి యొక్క క్షమాపణ దొరికింది. దేవుడు క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. నువ్వు నమ్మలేదు, నువ్వు రాలేదు, నువ్వు నన్ను పలకరించలేదు, నువ్వు నా ముఖాన్ని చూడలేదు, నన్ను హీసరించుకున్నావు, నువ్వు అసహించుకున్నావు, దూరం అయిపోయావు. దేవుడు ఆ ప్రశ్నలేం వేయుడు. ఆయన వెదకి పట్టుకుని రక్షించే దేవుడు. ఇది ఆయన కరుణా ప్రవాహం, ఇది ఆయన జాలి, ఇది ఆయన కనికరం. ఆయన ప్రేమకు కరుణకు హద్దులు ఉండవు. నువ్వు ఎంత ఆలోచించినా సరే, నీవు ఈ లోక ప్రజలందరూ కలిసి ఆ తెలివితేటలన్నీ కూడా ఒక దగ్గర పెట్టి దేవునికి ఎంత ప్రేమ ఉంది, దేవునికి ఎంత కరుణ ఉంది అని మనం నిర్వచనం ఇవ్వచ్చు. దానికంటే 1000 రెట్లు ఎక్కువ దేవుడు. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. మన తెలివితేటలన్నీ కలగలిపి దాదాపు 6 బిలియన్ పీపుల్ ఉన్నారంట. 6-7 బిలియన్స్ అంటే 650 కోట్ల మంది జనం ఉన్నారు. 700 కోట్ల మంది జనం ఉన్నారు. ఈ 700 కోట్ల మంది జనం తాలూకా జ్ఞానాన్నంతా కలగలిపి దేవుడు అంటే ఎలా ఉంటాడు అనే నిర్వచనం ఇస్తే, దేవుడు ఈ అందరి జ్ఞానము కంటే 1000 రెట్లు గొప్పవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కరుణను, ఆయన ప్రేమను, ఆయన దయను ఎవరు అర్థం చేసుకోలేరు. ఈనాటి 3 పట్టణాలు తెలియజేస్తున్నాం. ఆయన స్వస్థత చేకూర్చే దేవుడు, నిత్యము నిలిచి ఉండే దేవుడు, నీతో నాతో వాసం చేసే దేవుడు. ఇంకేమంటున్నారు?
నిన్ను క్షమించే దేవుడు. చివరిగా ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని క్షమించేసి ప్రక్కన పెట్టుకోవడం కాదు, నా వలే నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ఏంటా నా వలే అంటే, నిన్న ప్రసంగం చెప్తున్నాను, మానవ జీవిత పరిపూర్ణత ఏంటి? మానవ జీవిత పరిపూర్ణత ఉత్థానం. నీకు నాకు ఆయన ఏం చేయబోతున్నారు? మరలా మహిమతో లేపి, చావు లేనటువంటి, నాశనము కానటువంటి, కుళ్ళిపోనటువంటి, నిత్యము జీవించే శాశ్వతత్వము, నిత్యత్వము నీకు నాకు ప్రసాదించే దేవుడు మన దేవుడు. అంటే ఆయన వలె ఉత్థాన భాగ్యాన్ని కలుగు చేసే దేవుడు మన దేవుడు. కారణం ఏంటి? నీవు నా రూపం, నా పోలిక, నా జీవం, నా శ్వాస. నీవు సాతానుతో కాదు ఉండాల్సింది, బయట కాదు ఉండాల్సింది, నాతో ఉండాలి. అందుకే నిన్ను ఆ ఉత్థాన భాగ్యానికి నడిపించేంత వరకు కూడా నిద్రపోని దేవుడు మన దేవుడు. అది ఆయన కరుణా ప్రవాహం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చివరిగా ఒక మాట యోహాను సువార్తలో 3:2 ఉంటుంది. శిష్యులు అంటారు, యోహాను భక్తులు అంటారు, ఆయన ఉత్థానం అయ్యారు, మాకు కనిపించారు, మా కన్నులు ఆయన్ని చూశాయి, మా చెవులు ఆయన యొక్క మాటను ఆలకించింది, మా చేతులు ఆయన్ని తాకాయి, మా హృదయం స్పృశించింది. అటువంటి జీవము గల వాక్కుల గురించి బోధించకుండా ఉండలేకపోతున్నామని చెప్తూ అంటారు. ఒకటి మాత్రం సత్యం, మేమందరం కూడా మేమొక రూపాన్ని సంతరించుకుంటాం. ఏంటో రూపం మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు. ఏంటది? యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ లేఖ 3వ అధ్యాయం 2వ వాక్యం, ఆయన వలె మేము అగుదుము. ఎవరి వలె అంట? యేసుక్రీస్తులా మేము కూడా అలా అవుతాం. ఈ బిడ్డలారా, ఇది యేసు ప్రభు యొక్క దివ్య కారుణ్యానికి పరాకాష్ట. ఈ కారుణ్యాన్ని అర్థం చేసుకుని మనం అటువైపు అడుగులు వేద్దాం. చక్కని పాప సంకీర్తనం చేద్దాం, సప్రసాదాన్ని తీద్దాం, దూరంగా ఉన్న వారిని దగ్గరికి నడిపిద్దాం. ఈ 3 విషయాలు చేస్తూ మనం దేవునికి మరింత దగ్గరగా ఉండి ఆయన వలె అవటానికి ప్రయాసపడదాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందులో నిల్చోండి, విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంత్యు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మా పరమ తండ్రి, మీ సన్నిధిలో సమావేశమైన మేమందరము అనేకమైన కోరికలతో, ఉద్దేశాలతో, విజ్ఞాపనలతో మీ సన్నిధి చేరాం. దయతో వాటిని ఆలకించండి. మా తండ్రి, మా శ్రీసభను దీవించండి. శ్రీసభలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఆశీర్వదించండి. మా శ్రీసభను ఇంతవరకు పరిపాలించి మీ పిలుపు మేరకు మీ సన్నిధి చేరినటువంటి మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. మా దేవా, ఇదిగో నూతన కాపరిగా ఎన్నిక
జరగబోతుంది. ద గ్రేట్ కాంక్లేవ్. మా దేవా, మీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించండి. ఈ ఎన్నిక కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి కార్డినల్స్ అందరినీ కూడా దీవించండి. మా భారతదేశ కార్డినల్స్ అందరినీ కూడా దీవించండి. మా దేవా, విశ్వశ్రీ సభను సమర్థవంతంగా మీ యొక్క ప్రేరణ చేత, మీ యొక్క అపారమైన కరుణ చేత నడిపించటానికి అవసరమైనటువంటి యోగ్యులైన మీ సేవకులను మీరు ఎన్నిక చేయండి. సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచి మాకు మంచి కాపరిని, పాపుగారిని అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ దేవా, మీ ప్రేమ, మీ కరుణ, మీ దయా కనికరాలు ఎంత మహోన్నతంగా ఉంటాయో వాక్యంలో విన్నాం. మా దేవా, మేము ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే, నిర్వచించే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అటువంటి మీ కరుణను మేము అర్థం చేసుకొని జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. మా దేవా, మీరు కరుణ చూపించేది మమ్ములను మీ దరి చేర్చటానికే, మమ్ములను మీ యొక్క సన్నిధిలో నిత్యము జీవించే స్థితిలోకి రప్పించటానికే మీరు మీ కరుణను ప్రదర్శిస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకొని మీ కరుణకు, ప్రేమకు వ్యతిరేకంగా పాపం చేయకుండా జీవించే జీవితాలను మా శ్రీసభలో ఉన్న అన్ని అంతస్తుల వారికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ దేవా, మా విశాఖ అగ్రపీఠాన్ని దీవించండి. విశాఖ అగ్రపీఠానికి నూతనంగా ఎన్నికైనటువంటి మా అగ్రపీఠాధిపతులు ఉడుమల బాలా తండ్రి గారిని దీవించండి. మా దేవా, వారి ప్రేషిత పరిచర్యలో మీ యొక్క హస్తాన్ని ఉంచండి. ఆరోగ్యం, క్షేమం, మీ పరిశుద్ధాత్మ నడిపింపును ఎక్కువగా కుమ్మరించి వారిని నడిపించండి. మా దేవా, ఇంకను ఈ అగ్రపీఠం అనేక మందిని మీ సన్నిధిలోకి రప్పించేటట్లుగా పనిచేస్తున్నటువంటి గురువులను, కన్యశ్రీలను, మఠవాసులను, ఉపదేశులను, మా దేవ సత్యబోధకులను దీవించి వారిని నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ దేవ, ఇదిగో తండ్రి, ఈ యొక్క దివ్యకారుణ్య పండుగ నాడు 3 విషయాలు మేము నేర్చుకున్నాం. మేము పవిత్రంగా జీవించాలి, పాపాన్ని పరిహరింపచేసుకోవటానికి మంచి పాప సంకీర్తనం, దివ్య బలి పూజలో పాలు పంచుకొని సప్రసాదాన్ని స్వీకరించటం, మరియు ఎల్లప్పుడూ మీకు దగ్గరగా ఉండటం, దూరంగా ఉన్న వారిని మీ సన్నిధికి తీసుకురావటం. ఈ 3 కార్యాలను మా జీవితంలో మేము చిత్తశుద్ధితో నెరవేర్చే భాగ్యాన్ని కలుగు చేయమని, ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా ప్రియ దేవ, చదువుకుంటున్నటువంటి యువతి యువకులు, బాలబాలికలు, మా దేవ, మీ సన్నిధిలో మేము వారిని సమర్పిస్తూ ఉన్నాము. తండ్రి, వారి భవిష్యత్తులో మీరే చక్కదిద్దండి. అవసరమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ప్రభువా, అన్నిటికీ మించినటువంటి ఆత్మజ్ఞానాన్ని, సంస్కారాన్ని యువతి యువకులు, బాలబాలికలు నేర్చుకునేటట్లు వారిని నడిపించండి. వారు ప్రథమ పాఠశాల అయినటువంటి కుటుంబం నుండి ఇవన్నీ నేర్చుకునేటట్లుగా తదుపరి వారు చదువుకున్న విద్యా సంస్థల ద్వారా వీటిని పొందేటట్లుగా చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దేవా,
త్రోవ తప్పిన అనేక మంది బిడ్డలు బయట ఉన్నారు. కారణాలు అనేకం. కానీ మా దేవా, వారిని కూడా హక్కును చేర్చుకొని కారుణ్యం మీది, ఆ కారుణ్యాన్ని గ్రహించే శక్తిని దూరమైన మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇదే సమయంలో మా ప్రభు అనారోగ్యంతో, మానసిక, శారీరక, ఆత్మీయ రుగ్మతలతో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని కటాక్షించండి. మా దేవ, మీ ద్వారా సమస్తము ప్రభువా పరిహరింపబడతాయి, పరిష్కరింపబడతాయి అన్న విశ్వాసాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన విన్నపాలను దేవునికి సమర్పించుకుందాం. ఈ మనవులన్నయు మా నాథుడిని మీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ గీతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నా జీవితం, నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీ ప్రేమతో నా హృదిని తాకావు, నీ సేవకై నన్ను పిలిచావు. నీ స్పర్శతో నా మదిని తాగావు, నీ సేవలో నన్ను నిలిపావు. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము. వెనుదిరుగకుండా కాపాడుము, వెనుదిరగకుండా కాపాడుము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. క్రీస్తు బలి మానవాళి రక్షణ యాగం, ఆ బలియే నాకు రక్షణ కవచం. ఈ బలిలో నా హృదిని అర్పింతున్, అప్పద్రాక్షరసములలో వీచేయుము. వసగుము నాకు నీ దీవెనా, వసగుము నాకు నీ దీవెనా. పొందగ నిత్యము నీ సన్నిధి, పొందగ నిత్యము నీ దివ్య సన్నిధి.
నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమపరులను, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, దయామయుడు అయిన ఓ మా తండ్రి, మీరు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో మీ కుమారుని మాకు ప్రసాదించితిరి. మేము వారితో పూర్తిగా ఐక్యమై మీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారం పావన పితాం సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరం, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన వారు శిలువ మీదకు పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసిరి. ఈటితో పొడవబడిన వారి ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై మీ ప్రస్తుతి చేయించు మీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా
దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకును మీ నామమునకు నిర్మలమైన బలులు అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచాం బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు సమర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్మమితో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపుడు. వారి మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందింతురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతో, ముఖ్యముగా పవిత్ర కన్యయో దేవమాత అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయండి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మా అగ్రపీఠాధిపతులు, ఉడుమల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములో, ప్రేమలో దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారం ఈ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలు దశల చెదిరియున్న మీ బిడ్డలందరిని దయతో మీతో ఐక్యపరచుకోనండి. చనిపోయిన మా సహోదరి సహోదరులను ప్రప్రథమంగా మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు, జొన్నాడ నిర్మల మరియు ఎవరెవరైతే ఈ పూజలో ప్రత్యేకంగా నిత్య విశ్రాంతి కొరకు పూజలు అర్పిస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కటాక్షించండి. మీ ప్రేమలో ఈ లోకాన్ని విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనండి. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ దైవ ప్రజలారా,
దివ్య కారుణ్య ప్రభువు, మనందరి ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు. ఆ కరుణా ప్రవాహాన్ని అర్థం చేసుకొని మనం దేవునికి మరింత దగ్గరగా జీవించటానికి, పరిశుద్ధతలో మనుగడ సాగించటానికి, దూరమైన ప్రజలను ప్రభు సన్నిధికి చేర్చటానికి అవసరమైనటువంటి దేవుని యొక్క కృపావరాలు కోరుకుంటూ ఈ యొక్క విన్నపాన్ని పరలోక ప్రార్థనకు జోడిస్తూ భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి విన్నవించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షింపుడు. చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభువుల సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో ఉత్థాన క్రీస్తు లోక పాపాలను, మరణాన్ని, సైతానును ఓడించి ఈ లోక ప్రజలకు పాప క్షమాపణను ప్రసాదించిన దేవుడు. ఈ దివ్య గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఎదుట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం.
ఓ దైవ జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సప్రసాదం. హృదయ భారములు తొలగించును దివ్య సప్రసాదం. దేవుని బిడ్డల ఆశ్రయ దుర్గము దివ్య సప్రసాదం. హృదయ భారములు తొలగించును దివ్య సప్రసాదం. శాశ్వత జీవములో సమాధానముతో, శాశ్వత జీవములో సమాధానములో నడిపించును పరమ ప్రసాదం. నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి రక్షణను సగే పరమ ప్రసాదం. యేసు శిష్యులకు ధైర్యమునిచ్చును దివ్య సప్రసాదం. సత్య వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం. యేసు శిష్యులకు ధైర్యమునిచ్చును దివ్య సప్రసాదం. సత్య వేదములు బలమునిచ్చును దివ్య సప్రసాదం. సోదర ప్రేమలో శాంతి సహనముతో, సోదర ప్రేమలో శాంతి సహనముతో నడిపించును పరమ ప్రసాదం. నడిపించును పరలోక ప్రసాదం. పరలోక మాధుర్యం నిండి ఉన్న ఆహారం ఇది మనకు పరలోక బహుమానం. పరలోక బహుమానం, పరలోక బహుమానం. ఓ దివ్య జనమా స్వీకరించుడి పరిశుద్ధ దివ్య సప్రసాదం. ఓ క్రైస్తవ సంగమా స్వీకరించుడి
రక్షణను సగే పరమ ప్రసాదం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గత ఆదివారము చందా 26,910 రూపాయలు. మంగళవారం చందా 37,030 రూపాయలు. మన తపస్కాల శుక్రవారాలన్నీ కలిపి 6 శుక్రవారాలు కలిపి 45,000 చిల్లర వచ్చింది. ఇదివరకు చెప్పినట్లుగా పెద్ద శుక్రవారం నాడు, పవిత్ర శుక్రవారం నాడు చందా 1,11,680 రూపాయలు. మొత్తం కలిపి 2 కూడా మనము బిషప్ హౌస్కి ఇచ్చాము. శుక్రవారాలది ప్లస్ పవిత్ర శుక్రవారం మొత్తం కలిపి అది 1,10,000, ఇది 45,000, మొత్తం సుమారు 1,53,000 మనము బిషప్ హౌస్కి ఇచ్చాము. ఈ నెల 2వ తారీఖు నెల మొదటి శుక్రవారము కాబట్టి యథావిధిగా మనకు ఆ ప్రత్యేక ఆరాధన ఉంటుంది. ఏ వార్డు చాలా వరకు అయిపోయింది. ఇంకా మరి నాకైతే లిస్టులో చాలా పేర్లు కనపడుతున్నాయి. సుమారు 23 పేర్లు కనపడుతున్నాయి. మరి వారి దగ్గరికి నేను వెళ్ళలేదు. మరి నాకు సరిగా తెలియక కావచ్చు, సమయం లేక 2 రోజులు ఆల్రెడీ తిరిగాను. ఇంకా మరి ఇక్కడ ఉన్నటువంటి పేర్లు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు. అలాగే కొంతమంది వేరే వార్డు నుంచి వేరే వారికి మారుతున్నారు. మీ వార్డు పేరు చెప్పినప్పుడు అది మా దృష్టికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఉదాహరణకు డి వార్డు వాళ్ళు ఏ వార్డులోకి వచ్చారు కొంతమంది, అలాగే ఏ వార్డు వారు ఇంకొక వార్డుకి వెళ్ళవచ్చు. మీరు ఎక్కడైనా ఉండండి, అది మీ ఇష్టం. కానీ పలానా వార్డుకి మేము వస్తున్నాం, ఏ వార్డుకి మేము వస్తున్నామంటే అంతోని నగర్ 1కి మేము వస్తున్నామంటే అంతోని నగర్ 1లోకి వేరే వార్డు నుంచి వచ్చిన వాళ్ళు తెలియపరిస్తే మేము వస్తాము. కాబట్టి ఏ వార్డులో నా లిస్ట్ ప్రకారము ఇంకా 23 మంది ఉండిపోయారు. మరి వీరికి మీరు సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇదిగో బోర్డు మీద పేర్లు పెడతాను, తర్వాత మీరు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఏ వార్డుకి ఇదిగో బోర్డు పెడుతున్నాను. ఈ ఏ వార్డుకి మిగిలిన వారికి ఈ వారంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వారంలో ఏ వార్డు వారికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో సోమవారం రాలేను, ఈరోజు సోమవారం రాము, మంగళవారము కూడా రాలేకపోవచ్చు, బుధవారము, లక్షవారము, శనివారము ఏ వార్డుకి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక సి వార్డు గురించి కూడా నేను బోర్డు మీద పేర్లు పెడతాను. మరి ఏ వార్డుకి, సి వార్డుకి వచ్చే వారం నుంచి అనగా ఆదివారం అయిపోయినాక 4వ తారీఖు 5వ తారీఖున మనము సి వార్డుకి పెడతాము. ఇక ఇక్కడ ఒక గ్రూపులుగా పెట్టాను. అంటే ఒక రోజు 1 నుంచి 11, రెండవది 1 నుంచి 13, ఇలాగ మీరు చూసుకోండి పేర్లు. మరి ఇంకా ఎవరి పేర్లైనా రాకపోతే నాకు తెలియపరచాలి. దయచేసి చూసుకోండి. సి వార్డు వాళ్ళు, ఏ వార్డు వాళ్ళు చూసుకోండి. బి వార్డు చిన్నఫాదర్ గారు చూసుకుంటున్నారు. ఇక ఏ టైం అయినా సరే, ఉదయం అయినా సరే మీరు కావాలంటే ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. మీరు సంప్రదించినట్లయితే ఉదయం అయినా పర్వాలేదు, మీరు నాకు సంప్రదించినట్లయితే నేను రావటానికి ప్రయత్నం చేస్తాను. మరి ఇదివరలో చెప్పాను, మరి డ్రింకులు అలాంటివన్నీ కూడా మనకి పడవు. కాబట్టి అలాంటి బలవంతం చేయకూడదు, డ్రింకులు తాగండి అని.
ఒకవేళ తాగితే మజ్జిగ, లేకుంటే లైమ్ జ్యూస్. మళ్ళీ అందరు లైమ్ జ్యూస్ ఇస్తే నా కడుపు పాడైపోద్ది. ఒక 2 నీళ్ళ తర్వాత తాగుతాను. ఒక ఇంట్లో తాగాను అనుకోండి, కొద్దిగా అలసిపోయినాక ఒక 4 ఏళ్ళ తర్వాత అయితే పర్వాలేదు. ఇంటి దగ్గర తాగమంటే మరి నాకు అసలే షుగర్ ఉంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువ తాగితే. అలాగే ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, సప్పర్ కానీ, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకవేళ మీకు అనుకుంటే మీరు ముందుగా చెప్పాలి. అక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్ చేయండి అంటే ఆల్రెడీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ చేయాలంటే మరి మీరు తలకిందులుగా నిలబడ్డా ఇంకా నేను చేయను. ఒకసారి చేశానంటే మళ్ళంగా చేయను. కాబట్టి ముందుగానే మీరు ఒకవేళ ఎవరైనా భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టాలనుకుంటే ముందుగానే నాకు చెప్పండి. ఉదయం టిఫిన్ అయితే మాత్రం 7:30కు పడిపోవాలా. అంటే ముందుగానే మీరు వచ్చి కనీసం 8 లోపల టిఫిన్ అయిపోవాలి. ఓకేనా? అది మీ ఇష్టం, నేను బలవంతం కాదు అది. అలాగే మరి కే వార్డు వాళ్ళకి చెప్పాను, ఇంతవరకు ఎవరేమీ స్పందించలేదు. వారు ప్రత్యేకంగా శనఫార్తో కానీ నాతో కానీ ముందుగా సంప్రదించుకొని మీరు ఏర్పాటు చేసుకోండి. పూజకి టైం అయింది కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి, వచ్చేవారని చెప్తాను. ఈ బోర్డు మీద ఫాదర్ గారు అంతోన్ నగర్ 2 అయిపోయిందట. ఎవరైనా మిగిలిపోయినా తప్పిపోయినా మరి ఫాదర్ గారిని సంప్రదించండి. ఈ వార్డు వెళ్తారా? డి వార్డు వాళ్ళు ఫాదర్ గారిని సంప్రదించండి. బి వార్డులో ఎవరైనా మిగిలిపోయినట్లయితే మరి లేక ఏదైనా వార్డు నుంచి బి వార్డులోకి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఫాదర్ గారిని సంప్రదించి మీరు తీసుకెళ్ళవచ్చు. ఇక ఈ బోర్డు మీద పెడతాను, చూసుకోండి. థ్యాంక్ యూ. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మీ ప్రేమామయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో మీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకములో వారి మహిమకు సహవారసులముగా తయారగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మందులని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆదివారం పూజను మొదటి పూజలు చేయటానికి అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రీతం విచారణ గురువులు ఘనత వహించిన బాలశౌరి ఫాదర్ గారికి కృతజ్ఞతలు, అదేవిధంగా వేలంగిని ఫాదర్ గారికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అమరలోకం వెలిసింది, అమర జీవం సాగింది, విజయ భేరి మ్రోగింది, విజయ గీతం పాడండి.
అమర జీవం సాగింది, విజయ భేరి మ్రోగింది, విజయ గీతం పాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు లేచిన శుభవేళ, సమాధి గెలిచిన సమయాన, ప్రభువు లేచిన శుభవేళ, సమాధి గెలిచిన సమయాన, చావు నీడలలో కానా మాయమైన తరుణాన, చావు నీడలలో కానా మాయమైన తరుణాన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా